రైట్. నిన్నటి ఈ భేటీ తర్వాత అంటే మీ వెర్షన్ ఆ రకంగా ఉంది, కానీ నాదెండ్ల అంబటి రాంబాబు మంత్రివర్యులు ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. నాదెండ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి, అర్థమయ్యిందా? నాదెండ్ల విముక్త జనసేన కోసం పోరాడేవాడే అసలైన జన సైనికుడు అని చెప్పి ఆయన జస్ట్ ఇప్పుడే ట్వీట్ చేశారు, ఎవరో నాకు పంపించారు. అంబటి రాంబాబు గారిని అసలు ఎవరిని పట్టించుకుంటున్నారా రాష్ట్రంలో? అదేంటండి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, అందులోనూ మీ సామాజిక వర్గం. ఆయన సార్ సామాజిక వర్గం అనేది పక్కన పెట్టండి, అది మనం పుట్టిన ముందు ఉంది, మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటది సామాజిక వర్గం. ఈ రోజు నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక అంబటి రాంబాబు లేకపోతే ఒక పనికిమాల మంత్రో ఎమ్మెల్యేనో వాళ్ళ శాఖల మీద దృష్టి పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు, నాదెండ్ల మనోహర్ గారు పార్టీలో ఏం చేస్తా ఉన్నారు, లేకపోతే దాసరి కిరణ్ అనేవాడు ఏం చేస్తా ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనే దాని మీద దృష్టి పెట్టకుండా పోలవరం ప్రాజెక్టు మీద దృష్టి పెడితే బాగుంటది. పోలవరం ప్రాజెక్టు మీద, నీటిపారుదల శాఖ మీద, లేదంటే రకరకాల జలవనరుల ప్రాజెక్టుల మీద దృష్టి పెడితే బాగుంటది. సో ఈ రోజు ముందు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించి, ఒక మంత్రిగా ఆ శాఖ ఆ బాధ్యతలు నిర్వర్తించి తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాలి. యువర్ రైట్. అట్లా కాదు, బట్ ఇక్కడ రాజకీయాలు కూడా మాట్లాడవచ్చు. అట్ ద సేమ్ టైం ముందు వాళ్ళ ప్రయారిటీ ఇవ్వాల్సింది వాళ్ళ మంత్రిత్వ శాఖలకి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. ఈజీయే కదా. ఇప్పుడు మా పార్టీ ఒక్క నిమిషం మా పార్టీ విధి విధానాలు ఏంటో, మా పార్టీ కార్యకర్తలు ఎట్లా నడుచుకోవాలో అంబటి రాంబాబు గారికి అనవసరం. ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఎట్లా పనిచేయాలి అనేది ఒక ఓటర్ కి అవసరం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తుంది అని మేము అడిగితే ఎలా ఉంటది? ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకో నియోజకవర్గానికి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే ఎలా ఉంటది? అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కదా. కానీ ఒక ఎమ్మెల్యే గురించి మేము క్వశ్చన్ చేస్తాం, కానీ ఎవరికి ఎక్కడ సీట్లు వస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ దాన్ని ప్రజలు సునిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, లేకపోతే ప్రజల్లో ఆదరణ లేని ఒక ఎమ్మెల్యే నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళి లేదా వేరే నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ పోటీ చేసినంత మాత్రాన ఇతను ఇక్కడ నియోజకవర్గంలో చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, దాసరి కిరణ్ అనే వ్యక్తి గురించి అంబటి రాంబాబు గారు అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా మా పార్టీ రాంగ్ ట్రాక్ లో వెళ్తే అది అంబటి రాంబాబు గారికి మంచిదే కదా. మమ్మల్ని ఎందుకు వారం చేయాలి? ఆయన మమ్మల్ని ఎందుకు హెచ్చరించాలి? మా పార్టీ ఎట్లా వెళ్తే ఆయనకి ఎందుకు? రైట్. ఇప్పుడు మెయిన్ సీట్ల పంపకం గురించి, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చ జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో నేను ఇంట్రోలో ఇంక్లూడ్ చేశాను. మాకు చెప్పిన విశ్వసనీయ వర్గాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎట్లా అధికారంలోకి దింపాలి, 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డిని 40-50 సీట్లకు ఎట్లా పరిమితం చేయాలి, వైసీపీని ఎట్లా గద్దె దింపాలి అనేది మాకు కూడా చెప్పిన మా విశ్వసనీయ వర్గాలు. రైట్. ఓకే, సంక్రాంతి నాటికి సీట్ల పంపిణీ ఒక కొలిక్కి, మార్చిలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా సమయం లేదు అని చెప్పేసి మీ పార్టీ నాయకులు వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. సో సంక్రాంతి నాటికి అంటే ఇంకొక నెల రోజుల లోపలనే, కాబట్టి ఖచ్చితంగా ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనే దాని మీద ఇప్పటి వరకు మీ పార్టీ నాయకులు ఒకటి చెప్తూ ఉన్నారు, గౌరవప్రదమైన పొత్తు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి గౌరవప్రదమైన పొత్తు అంటే 50-60 అని కొంతమంది వాళ్ళకి అర్థమవుతూ ఉంటే, లేదు 45 లేకపోతే 30 నుంచి 45 వరకు అని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. వైసీపీ వాళ్ళు అయితే మరీ దారుణంగా చెప్తూ ఉన్నారు, 15 నుంచి 20 వరకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ అంతకు మించి ఇచ్చినా కూడా దానిలో తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ని నిలబెడతారు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ఈ విమర్శకి, ఈ ఆరోపణలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే కొండ రాజీవ్ గాంధీ గారు జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటది. మాకు ఎన్ని సీట్లు వస్తాయి, మేము ఎన్ని సీట్లు తీసుకుంటాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది మా ఇద్దరు అధినేతలకు తప్ప ఇంకా మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదనేది నా అభిప్రాయం. సో ఈ విశ్వసనీయ వర్గాలు, ఈ సమాచారం అందించే వేగులు, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది నాకు డౌట్ గా ఉంది. రైట్. అంటే ముఖ్యమంత్రి పదవి అయినా ఎంతకాలం ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అనే అంశమైన, ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే అంశమైన ఒక ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే మాట అయ్యి ఉండవచ్చు. కానీ దానికి జనామోదం ఉండాలి, జన సైనికుల ఆమోదం ఉండాలి, ఆ పార్టీల నాయకుల ఆమోదం ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక పార్టీ నిర్ణయాన్ని పార్టీ కార్యకర్తలు ఫాలో అవుతారు, శిరసావహిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ కార్యకర్తలు ఏమి ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోలేదు కదా.
చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోలేదు కదా. రైట్. ఈ రోజున ఒక రాజకీయ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆ పార్టీ అధినాయకుడు ఏం చెప్తే అది చేయాల్సిన ఒక బాధ్యత ఆ పార్టీ కార్యకర్తల మీద ఉంటది. రైట్. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తెలంగాణలో. ఆ పార్టీ క్యాడర్ అంతా మాయమైపోయారా? లేదు కదా. లేదు కదా. ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్తలు అది గెలుపైనా ఓటమైనా దాన్ని స్వీకరిస్తారు. ఆ పార్టీ అధినేత ఏం చెప్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు పక్క నుంచి ఎవరు పొలాలు పెట్టాలని చూసినా, ఎవరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసినా, ఎవరు డీవియేట్ చేయాలని చూసినా పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే మా క్యాడర్ అంతా దానికి కట్టుబడి ఉంటుంది. రైట్. ఖచ్చితంగా డీవియేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఊహించని స్థాయిలో జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు, గతంలో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఆ పార్టీ విధానాలని, గత ప్రభుత్వ పద్ధతుల్ని ఏ రేంజ్ లో విమర్శించారో అందరికీ తెలుసు. కాబట్టి అవన్నీ అందుబాటులో ఉన్నాయి సోషల్ మీడియాలో. దాన్ని బేస్ చేసుకుని వాటినే మళ్ళీ తిప్పుతూ ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని. చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మీడియా వాళ్ళైనా ఫస్ట్ ఒకటి క్లారిటీ చెప్పాలి. మేము తెలుగుదేశాన్ని విమర్శించలేదా? విమర్శించారు. ఆ రోజున మీరు విమర్శించలేదు, ఈ రోజు ఎందుకు విమర్శిస్తున్నారు అంటాడు ఒకడు. ఇంకొకళ్ళు వచ్చి మీరు ఆ రోజున విమర్శించారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిశారంటారు ఒకడు. ఇప్పుడు వాళ్ళకే క్లారిటీ లేదు. మేము ప్రతిపక్ష పాత్ర ఆ రోజున పోషించామా, మేము టీడీపీని ప్రశ్నించామా లేదా అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. మా పార్టీని ప్రశ్నించే ముందు ఆ రోజున ప్రశ్నించడానికి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించకుండా రోడ్లు పట్టుకుని యాత్రలు అని చెప్పి తిరిగారు ఆయన. ఆ రోజున ఆ అధికార పక్షంతో సన్నిహితంగా ఉండి కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని పాలసీ పరంగా విభేదించింది మేమే. మేము వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలా, వ్యక్తిగతంగా ఎవరితో విభేదించలా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పాలసీ పరంగానే విభేదిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతమైన కక్షలేం మాకు లేవు. రైట్. కలిసింది అంటే ఇప్పటికీ మీకు చాలా సమయం ఇచ్చానని చెప్పి చింతా రాజశేఖర్ గారు అడుగుతూ ఉన్నారు. కలిసింది ఇద్దరు, ఒకటి పవన్ కళ్యాణ్, రెండు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరినైనా ప్యానెల్ పెడదామని ఈరోజు ట్రై చేశాను. బట్ దే ఆర్ ఆల్ ఆన్ ది వే టు వైజాగ్. ఈరోజు యోగాళం కంప్లీట్ అవుతుంది కదా.